ఓం నమ శివాయ. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా ఇంట్లో శివలింగం ఉంది. సో దానికోసం అయితే ఆ శివయ్య కోసం మేమైతే ఒక గిఫ్ట్ తీసుకున్నాము. మా ఇంట్లో మేమైతే ఒక లైఫ్ అప్డేట్ అయితే చేసుకున్నాము. మా ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యాలు జరిగినా లేదా మేము అనుకునే ఏదైనా కంప్లీట్ అయినా సరే శివయ్య కోసం అయితే మేమైతే ఏదో గిఫ్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో దానికోసం అయితే మేమైతే ఇది తీసుకున్నాము. ఇదైతే చూస్తున్నారు కదా, మేమైతే ఈ పానవట్టం తీసుకున్నాము. దీంట్లో అయితే శివయ్య అయితే చాలా మంచిగా ఫిట్ అయ్యారు అండ్ స్పేస్ కూడా ఉంది. పైన అయితే దారపాత్ర పెట్టుకోవడానికి కూడా మాకు స్పేస్ వచ్చింది. ఇదైతే 10 ఇంచెస్ ఉంది. సో ఇదైతే మేమైతే శివయ్య కోసం అయితే తీసుకున్న గిఫ్ట్. మేమైతే అనుకున్నది రీసెంట్గా అయితే ఒకటి కంప్లీట్ అయింది. సో దానికోసం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలాంటి కమిట్మెంట్ అయితే పెట్టుకున్నారు? మేమైతే రీసెంట్గా అయితే డెసిషన్ తీసుకున్నాము. సో దానికోసం అయితే దీన్ని అయితే తెప్పించుకున్నాము. చూస్తున్నారు కదా, అయితే మాకైతే చాలా బాగా నచ్చింది. 10 ఇంచెస్ ఉంది. చూసారు కదా, శివయ్య అయితే చాలా బాగా ఫిట్ అయ్యారు. అలాగే మాకైతే దారపాత్ర పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా అయితే కుదిరింది. అలాగే నంది పెట్టుకోవడానికి అయితే కుదరలేదు. దాని అయితే మేము విడిగా అయితే ప్లేట్లో కింద పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాము. చూస్తున్నారు కదా, పక్కన గిన్నెలో పెట్టుకుని వాటర్ అయితే పడుతూ ఉంటాయి. సో మనం అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు అయితే ఆ దారగా అయితే ఆ బౌల్లో పడిపోతాయి. మనం తీసి పక్కన చెట్లకి వాటికి వేయాలంట. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు అభిషేకం నీళ్ళు. తర్వాత మనం వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మా లైఫ్లో అయితే మాకైతే ఒకటి జరిగింది. దానికోసం అయితే మేమైతే ఇలా చేసాము. మాకు